అందరికీ నమస్కారము. పచ్చి రొయ్యలు గోంగూర ఎలా చేయాలో చూసేద్దాము. చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనకు. ఇది ఖరాబ్ కాకుండా కూడా ఉంటుంది. ఎలా అంటే అలా వాడేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఈజీగా స్టోర్ చేసే విధానం కూడా చూసేద్దాము. శుభ్రంగా కడిగిన రొయ్యల్లో గోరువెచ్చటి వాటర్ సాల్ట్ వేసి అలా కడిగిన తర్వాత ఇలా మామూలుగా కడాయిలో గిన్నెలో కానీ వెడల్పు ఉన్న పాత్ర తీసుకొని ఈ రొయ్యలు వేసేసి ఆయిల్ వేయకూడదు, కొంచెం పసుపు సాల్ట్ వేసి నీరు మొత్తం పోయే వరకు ఉడకనిచ్చేయాలి. ఇలా వస్తుంది నీరు. మనము ఎంత వాటర్ లేకుండా తీసేసినా కానీ వాటర్ బాగా వస్తుంది. ఇలా నీరు అంతా పోయినాక ఇంక ఇవి మనం బాక్స్లో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2-3 నెలల వరకు అయినా కానీ అస్సలు ఖరాబు కావు. ఇవి చిన్నగా ఉన్నాయి, ఇంకా రొయ్యలు ఇంకా కొంచెం పెద్ద అయినా కానీ ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు టైం లేనప్పుడు అయితే. ఇంకా ఇవి రకరకాలు వండుకోవచ్చు. మనకి ఎలా తినబుద్ధి అయితే అలా కొన్ని తీసేసుకొని వండేసుకోవచ్చు. ఎప్పుడు ఏ అవసరం ఉంటే అలా చేసేసుకోవచ్చు. స్నాక్స్ చేసుకోవచ్చు, గోంగూర కర్రీ వండుకోవచ్చు, టమాటా రొయ్యలు వండుకోవచ్చు, మసాలా రొయ్యలు వండుకోవచ్చు. చాలా రకాలు రొయ్యలతోటి, పచ్చి రొయ్యలతోటి. మనకి ఇంతకుముందు మసాలా పచ్చి రొయ్యల కర్రీ ఉన్నది వీడియో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి. గోంగూరతోటి కూడా 2-3 రకాలు చేయొచ్చు. ఇప్పుడు అందులో ఒక రకం చేసి చూసేద్దాము మనము. ఇంకా ఇలా రొయ్యలు అయితే తీసేసుకున్నాము. ఒక కేజీకి అయితే మటన్ అయినా రొయ్యలైనా ఒక 8 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం పట్ట, సాజీర, ఇలా మనము అనాస పువ్వు, మరాఠీ మొగ్గ కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో వేసినాక వేగిన తర్వాత ఇలా రొయ్యలు వేసేయాలి. రొయ్యలు మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఇంతకుముందు పసుపు వేసి ఉడకబెట్టినాయి కానీ సాల్ట్ కూడా వేసాము, చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఆయిల్లో కూడా వేసినాక ఇలా నురుగొస్తూ ఉంటుంది. ఆ నీరంతా మళ్ళీ కొంచెం నీరు వస్తుంది. ఇలా మంచిగా ఎర్రగా వేగనిచ్చేయాలి రొయ్యలు. వేగినాక కారం వేసేయాలి. కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి చూసుకుంటూ. గోంగూర వేస్తాం కదా, ఈ గోంగూర అయితే కడిగిన తర్వాత నీడలో ఆరబెట్టిన గోంగూర, ఒక రోజంతా నీడలో ఆరబెట్టిన గోంగూర. ఎందుకంటే ఇంకా వాటర్ లేకుండా పొడి పొడిలాగా కావాలని ఇలా చేసాము. ఇది రకరకాలు వండుకోవచ్చు. అందులో ఇదొక రకము. తేమ లేకుండా అయిన గోంగూర వేసి ఇలా ఉడికిచ్చాము. ఇలా ఉడికిన తర్వాత మనము రొయ్యలు చూడండి మంచి కలర్ తోటి వేగిపోయినాయి, బాగా మాడిపోకుండా. ఇంక ఇవైతే మనము పుట్నాలు తిన్నట్టే ఉంటుంది. మనకు బఠానీ తిన్నట్టు ఉండదు, కటకట్టు ఉండయి. ఈ రొయ్యలు పుట్నాలు ఎలా ఉంటాయో అలా మెత్తగా మంచిగా జ్యూసీగా అవి తింటూ ఉంటే చాలా బాగుంటాయి. తగినంత సాల్ట్ వేసాము. మళ్ళీ ఇంక ఈ గోంగూర వేసినాక కొంచెము మనం చూసి వేసుకోవాలి. అల్లం అయితే ఇలా లాస్ట్కి వేసుకోవాలి. కొంచెం మధ్యలో ఖాళీ చేసి కొంచెం ఆయిల్ దిగుతుంది. ఆ ఆయిల్లో మనము అల్లం వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం పక్కన వేడి పెట్టుకోవాలి. ఆయిల్ వేడి పెట్టేసుకొని ఈ రొయ్యల పైన పోసామంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నట్టు. గోంగూర పులుపు ఒక 2 రోజుల తర్వాత అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది ఆ గోంగూరలో ఊరి రొయ్య. ఇంకా తర్వాత సగం స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పొడి వేసుకుంటే మనకు గోంగూర రొయ్యలు పచ్చడి అనుకోవచ్చు, కర్రీ అనుకోవచ్చు. పచ్చడి అంటే మనము మామిడికాయ పచ్చడి పెట్టిన మసాలాలు కాకుండా ఇలా చేసుకుంటే దీన్ని మనం ఎలా లూజ్ కర్రీ లాగా కూడా మనము వీలుని బట్టి చేసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా కూడా తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇది 3 నెలలు